హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనదర్ వీడియో. నా పేరు శ్రీనాథ్. మనం లాస్ట్ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేసాము. బెట్టింగ్ అనేది వెంటనే ఎందుకు స్టాప్ చేయాలి, దానివల్ల జరిగే పరిణామాలు ఏంటి. నేను చెప్పబోయే 4 స్టెప్స్ మీరు క్లియర్గా సిన్సియర్గా ఫాలో అవ్వండి. దెన్ మీరే రిజల్ట్స్ చూడండి. స్టెప్ నెంబర్ 1, మీ మొబైల్లో ఉండే క్రికెట్ స్కోర్స్ యాప్స్ అన్నిటిని డిలీట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ క్రిక్బజ్, క్రిక్ ఇన్ఫో, ఫ్యాన్ కోడ్ ఇలాంటి యాప్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని డిలీట్ చేయండి. ఎందుకు అంటే మోస్ట్లీ ఇండియాలో బెట్టింగ్ ఆడే వాళ్ళలో 100లో 80% మంది క్రికెట్ బెట్టింగ్ మీదే ఎక్కువ ఫోకస్ చేస్తారు. సో మీరు బెట్టింగ్ అడిక్షన్ నుంచి బయటికి రావాలంటే ఫస్ట్ స్టెప్ కింద ఈ 4 యాప్స్ కానీ ఇంకేమన్నా డిఫరెంట్ యాప్స్ మీ మొబైల్లో ఉంటే వాటన్నిటిని డిలీట్ చేయండి. స్టెప్ నెంబర్ 2, మీరు కనుక బెట్టింగ్కి అడిక్షన్ అయితే కొన్ని మేజర్ వెబ్సైట్స్ వాళ్ళ వెబ్సైట్లో సెల్ఫ్ ఎక్స్క్లూషన్ అనే ఆప్షన్ని ప్రొవైడ్ చేస్తాయి. ఆ ఆప్షన్ ఎందుకు అంటే మీరు ఆ ఆప్షన్లో 6 months, 1 year, 2 years, ఇండెఫినెట్ అని చెప్పి కొన్ని డ్రాప్ డౌన్ ఆప్షన్స్ ఉంటాయి. మీరు కనుక అవి సెలెక్ట్ చేసుకుంటే ఆ పీరియడ్ వరకు మీరు ఆ వెబ్సైట్లో మీ ఆ అకౌంట్ యూజ్ చేసి బెట్టింగ్ ఆడడానికి వాళ్ళు అలౌ చేయరు. సో ఇన్ కేస్ ఆ ఆప్షన్ కనుక ఉంటే సెల్ఫ్ ఎక్స్క్లూషన్లో ఇన్ఫినిట్ ఆప్షన్ సెలెక్ట్ చేసేయండి. మీ అకౌంట్ అనేది లాక్ అయిపోతుంది. ఇక పర్మనెంట్గా మీరు ఆ అకౌంట్ యూజ్ చేసి ఆ వెబ్సైట్లో బెట్టింగ్ అనేది ఆడలేరు. స్టెప్ నెంబర్ 3, మీ మొబైల్లో డిఎన్ఎస్ బ్లాకర్ అని ఒక సెట్టింగ్ అనేది ఉంటుంది. ఎయిదర్ ఆండ్రాయిడ్ ఆర్ ఐఓఎస్ ఈ ఆప్షన్ అనేది మీ సెట్టింగ్స్లో ఉంటుంది. గూగుల్ చేయండి, మీకు క్లియర్గా కనపడుతుంది. ఆ డిఎన్ఎస్ బ్లాకర్ యూజ్ చేసి మీరు ఏ వెబ్సైట్కి అయితే అడిక్ట్ అయ్యారో ఆ వెబ్సైట్ని మీ మొబైల్లో బ్రౌజ్ చేయకుండా మీరు బ్లాక్ చేసుకోవచ్చు. అట్లీస్ట్ ఫర్ సమ్ టైమ్ మీరు బ్లాక్ చేయగలిగితే మీరు ఆ వెబ్సైట్ని ఎప్పుడైతే మళ్ళీ మీరు యూజ్ చేయాలనుకున్నా కానీ మీ మొబైల్లో అది బ్రౌజ్ అవ్వదు. స్టెప్ నెంబర్ 4, ఏదైనా కొత్త ఫిజికల్ యాక్టివిటీని అలవాటు చేసుకోండి. అప్పుడు మీ మైండ్ బెట్టింగ్ మీద నుంచి డైవర్ట్ అవుతుంది. సో ఆ ఫిజికల్ యాక్టివిటీని కూడా ఈ బెట్టింగ్ చేసే టైంలోనే చేయడానికి ట్రై చేయండి. సో ఈ 4 స్టెప్స్ని మీరు సిన్సియర్గా ఒక 1 week ఫాలో అయ్యి నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి ఎవరికైనా యూజ్ అయ్యాయా లేదా అని. సో వన్ థింగ్, మీరు సిన్సియర్గా మీ హార్ట్ఫుల్గా ఈ 4 స్టెప్స్ ఫాలో అయితే మాత్రమే మీకు రిజల్ట్ అనేది కనపడుతుంది. ఇంపార్టెంట్ థింగ్ ఇంకొకటి ఏంటంటే ఈ 4 స్టెప్స్ని మీరు ఇండియా మ్యాచ్ రోజు ఎగ్జిక్యూట్ చేయండి. ఎందుకు అంటే మ్యాచ్ లేనప్పుడు మీరు ఈ ప్రాసెస్ స్టార్ట్ చేస్తే మ్యాచ్ ఉన్నప్పుడు మళ్ళీ అడిక్షన్కి అలవాటు అయిపోతారు. సో ఇండియా ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడేటప్పుడు ఇప్పుడు ఇంగ్లాండ్తో సిరీస్ జరుగుతుంది కదా, ఓడిఐ మ్యాచ్ స్టార్ట్ అయినప్పుడు ఈ ఫస్ట్ స్టెప్ని ఎగ్జిక్యూట్ చేయండి. దెన్ ఫాలోడ్ బై ది నెక్స్ట్ 3 స్టెప్స్. సో ఈ ప్రాసెస్ని కంటిన్యూగా మీరు స్టార్ట్ చేస్తే 1 week పాటు కంటిన్యూస్గా చేయండి. చేశాక మీ రిజల్ట్ చెప్పండి. అండ్ ఫైనల్గా ఇన్ని చెప్పావు, మాకు ఆల్రెడీ లాసెస్ ఉన్నాయి, ఆ లాసెస్ నుంచి ఎలా బయటికి రావాలి? ఇప్పుడు అడిక్షన్ నుంచి అయితే బయటకు వస్తాం, కానీ ఆల్రెడీ పోగొట్టుకున్న డబ్బుని ఎలా రికవర్ చేయాలి, ఏం చేయాలి? అది అయితే మెంటల్గా టెన్షన్ ఉంటుంది కదా అని మీరు అనుకోవచ్చు. వన్ ఫైనల్ థింగ్, నేనైతే ఇచ్చే సజెషన్, మీరు ఎవరైతే ఫాలో అవుతారో అవ్వకపోతే అది మీ ఇష్టం. ఏదైతే మీరు చేసిన తప్పు అయితే ఏదైతే ఉందో అది మీ ఫ్యామిలీకి చెప్పేసేయండి. వాళ్ళు అర్థం చేసుకుంటారు. తర్వాత ఫ్యూచర్లో మీరు పూర్తిగా మునిగిపోయాక వాళ్ళ మీద అప్పుల భారం పడడం కన్నా, లేదా మీరు ఏదైనా తప్పు చేసి ఆ బాధను వాళ్ళు అనుభవించడం కన్నా క్లారిటీగా మీరు చెప్పేయండి. ఇనీషియల్గా వాళ్ళు కోప్పడతారు, తర్వాత అర్థం చేసుకుంటారు, ఇంకొక ఛాన్స్ ఇస్తారు మీకు లైఫ్లో. ఎందుకంటే అది ఫ్యామిలీ కాబట్టి. సో మీరు బెట్టింగ్ అడిక్షన్లోకి దూరి బయటికి రాలేకపోతే నేను చెప్పిన స్టెప్స్ ఫాలో అవ్వండి, బెటర్ రిజల్ట్స్ని చూడండి. సో ఈ 4 స్టెప్స్ని మీరు ఫాలో అయ్యి నేను లాస్ట్లో చెప్పిన పాయింట్స్ని గుర్తుపెట్టుకోండి. ఈ బెట్టింగ్ మహమ్మారి నుంచి బయటపడడానికి ట్రై చేయండి. సో మీ లైఫ్ చాలా ఉంది, ఇది ఒక్కటే కాదు. దీంట్లో ఇరుక్కొని మీ లైఫ్ని నాశనం చేసుకోవద్దు. సో ఐ హోప్ everyone gets out of this betting addiction. Thank you. మీ శ్రీనాథ్, మళ్ళీ కలుద్దాం. జై హింద్.